హెబ్రూ 6:12-15. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఓర్పు, సహనము. చదవమ్మా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పు, సహనము అని అందరూ. ఒక్కొక్కసారి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి, ప్రభువా నాకు ఓర్పు ఉంది కానీ విశ్వాసం లేదు ప్రభువా. విశ్వాసం ఉంటే ఓర్పు లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంకొక వాగ్దానం ఇచ్చాడు. ఫైనల్గా ఇది 7వ వాగ్దానం చేసుకోవచ్చు. తన మీద ఒట్టు పెట్టుకొని చెప్పాడంట, నీకు పిల్లల్ని ఇస్తాను. అది చెప్పేటప్పటికి అబ్రహాం విశ్వాసం మారిపోయింది. దీని తర్వాత అబ్రహాము ఏమైపోయాడో తెలుసా? రూఢీగా నమ్మడం మొదలు పెట్టాడంట. అంటే అప్పటికే వయసు అయిపోయింది, భార్య వయసు అయిపోయింది, పంపించేశాడు హగర్ని. ఇంకా ఎలియాజరు అయినా కొడుకుని తీసేశాడు మనసులోంచి, ఇష్మాయిల్ పంపించేశాడు. ఎప్పుడైతే దేవుడు ఒట్టు పెట్టుకున్నాడో అబ్రహాం విశ్వాసం బాగా పెరిగిపోయాడు. లాస్ట్కే అబ్రహాం హీ ట్యాప్డ్ ఇంటూ అన్వేవరింగ్ ఫెయిత్. అప్ అండ్ డౌన్, కింద పడి పైకి లేసి ఇస్తాడా ఇవ్వడా అని ఇలాగా అలల వలె కొట్టుకుపోయే విశ్వాసం కాకుండా అబ్రహాం విశ్వాసం నిలకడగల విశ్వాసం అయిపోయిందంట. చూద్దాం రోమీయులు 4:17-21. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును. చూసారా, మారిపోయింది అబ్రహాం డైలాగ్. ఇప్పుడు దేవుడు అంటలేదు, ఏమంటున్నాడు? మృతులను సజీవులుగా చేయు దేవుడు. చూడండి, అందరూ దేవా అంటారు, ఇక్కడ దేవుడిని ఎలా వర్ణిస్తున్నాడు? మృతులను సజీవులుగా చేయు దేవుడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఏం చేశాడంట? నమ్మాడు. ఈరోజు ఎవరెవరికే నీకు పిల్లలు పుట్టరు అని ఎంతమంది చెప్పారో నాకు తెలియదు. ఆధారము లేదా? అయితే ఈరోజు ఈ బైబిల్ నీకు చెప్తుంది, అయినా దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు. ఎక్కడ నీకు ఉద్యోగాలు రావట్లేదా? నీకు ఉద్యోగం ఇస్తాడు. పెళ్ళి అవ్వట్లేదా? నీకు వివాహం అవుతుంది. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవా? స్థలాల రేట్లు ఆకాశంకి వెళ్ళిపోయా, అయినా కూడా దేవుడు ఇవ్వగలడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి ఎవరు నమ్మారంట? అబ్రహాం గురించి చెప్తున్నాడు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. విశ్వాసమునందు బలహీనుడు కాక అంటే 25 ఏళ్లలో విశ్వాసాన్ని దేవుడు అంచెలంచెలుగా పెంచాడు. ఎలియాజరు అనే కొడుకు అన్నాడు, వద్దు కాదు, హగరు వద్దు. సో గాడ్ హ్యాస్ ఇంక్రీస్డ్ హిస్ ఫెయిత్ స్టెప్ బై స్టెప్. చదవమ్మా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ ఇక్కడ వీళ్ళ శరీరాలు ఏమైపోయాయంట? మృతతుల్యమైన. బాగా లేట్ అయిపోయింది. అటు అబ్రహాముది డెడ్, సారాది కూడా డెడ్. ఇద్దరికి డెడ్ సిచ్యువేషన్స్ అనమాట. అంటే దేని విషయమై డెడ్? పిల్లల విషయమై డెడ్. కనలేరు, ఇల్లు కనుక్కోలేవు, ఉద్యోగం రాదు, పెళ్లి చేయలేవు. యు ఆర్ డెడ్ ఫర్ సమ్ సిచ్యువేషన్. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఏం చేశాడంట? ఆ టైంలో ఎలియాజరు అన్న కొడుకు అన్నాడు, హగరుతో వెంటనే భార్య చెప్పిన వెంటనే ఒబీడియంట్ అయిపోయాడు. అలాంటిది ఎన్నిటి నుంచి బయటకు వచ్చి జయించి ఇప్పుడు కంప్లీట్ డెడ్ సిచ్యువేషన్లో కూడా దేవుడు ఇస్తాడని దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని ఎలా నమ్మాడంట? రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. ఈరోజు ఈ వాగ్దానం వల్ల మీలో చాలా మంది రూఢిగా నమ్మబోతున్నారు. సో గాడ్ హెస్ లెవెల్స్. ద డిలే ఇస్ నాట్ డినయల్. హి హస్ లిఫ్టెడ్ యు అప్. సో అబ్రహాముని విశ్వాసాన్ని ఆలస్యంలో పెంచాడా లేదా? సో అబ్రహాం ఏమైపోయాడు? ఇప్పుడు ఏదైనా అవనే, నేను డెడ్, అంత డాక్టర్లు ఏమన్నా చెప్పనే, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు అని ఎలా నమ్ముతున్నాడంట? రూఢిగా నమ్మి బలము పొంది మహిమపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చేసారో నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు బ్లెస్ అయిపోయారు. అంటే నీ పరిస్థితి ఎంత హీనంగా ఉంది, ఎలాగుందనేది అనవసరం. ఇంకా వాగ్దానం మీద విశ్వాసం పెరిగిందా? అయిపోయిందా? నెరవేరుతుంది వాగ్దానం. ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ దట్ సిచ్యువేషన్. కానీ వాగ్దానం ఏముంటుంది అనేది కావాలి. కానీ వాగ్దానం ఉందా నీకు? సారా గుడ్రాలైంది, కానీ ఆమెకి ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. కానీ వెంటనే నెరవేరలే. లేట్ ఎందుకు అయింది అంటే విశ్వాసం వీరుడిగా చేయడానికి.
అబ్రహాము యొక్క సంతానముగా వాగ్దానమునకు వారసులు. రెబెక్క సంగతి చూద్దాం. ఆదికాండం 25-21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక. ఎవరంట అక్కడ? ఎవరు గొడ్రాలు అక్కడ? సారా. ఆల్రెడీ ఇస్సాకు పుట్టేశాడు, మళ్ళీ ఇస్సాకు భార్య కూడా గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఇది మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఎంత లేట్, అబ్రహాంకి 25 సంవత్సరాలు లేట్ అయింది. ఇస్సాకు ఎంత లేట్ అయి ఉండొచ్చు? ఒకసారి 25-20 చూడండి. ఆదికాండం 25-20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఎంత వయసు అంట ఇస్సాకుది? 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడంట. అయితే తన భార్య ఎవరు? గడ్రాలని ఎప్పుడు అంటారు? కొంతకాలం అయితేనే కదా అనేది. పెళ్ళయి 1 సంవత్సరం, 2, 3, 4, 5 అయితేనే అప్పుడు గడ్రాలంట. కాలం తర్వాత చూద్దాం. అయితే మనం ఇందాక చూసింది ఏంటి? సారాకి గడ్రాలు ఏమున్నాయి? సారాకి వాగ్దానాలు. ఇప్పుడు రెబెక్కా గడ్రాలు, మరి రెబెక్కాకు వాగ్దానం ఉందా? చూద్దాం. ఆదికాండం 24-60. ఇక్కడ రెబెక్కా తోటి వాళ్ళ ఇంటి వారు వేరే వాళ్ళు ఒక వాగ్దానం ఇస్తారు. మా సహోదరి నీవు వేలకు తల్లివగదువుగాక. ఏంటంట? వేలకి. పోనీ వీళ్ళకి అబ్రహాం గురించి తెలుసా? ఇసుక వలె అవుతారు, నక్షత్రం అవుతారు, తెలుసా? తెలీదు. కానీ ఏం చేస్తున్నారు? వాగ్దానం ఇచ్చేస్తున్నారు. నీవు వేలకు తల్లివగదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకుందరుగాక అని ఆమెను. అక్కడేమో అబ్రహాంకి వారు రాజులు అవుతారని, ఇక్కడేమో నీ సంతానం వాళ్ళు ఎంత బలంగా ఉంటారని అవతల గవిని స్వాధీనపరచుకుంటారంట. చూసారా? సిమియోనుని ఇంకొకరు ఎవరు లేవి ఇద్దరు వెళ్ళి మొత్తం ఊరిని జయించేసి వచ్చేస్తారు. అవునా కదా? స్ట్రాంగ్ పీపుల్. 10 మంది అవసరంలే, వీళ్ళే ఒక సేన అనమాట. దే ఆర్ లైక్ ఆర్మీస్. సారా గడ్రాలు వాగ్దానము, రెబెక్కా గడ్రాలు కానీ ఏముంది? వాగ్దానం. ఇస్సాకు చెప్పినట్టున్నాడు, మా మమ్మీకి అలాగే ఉండేది, వాగ్దానం పట్టుకుని నేను అన్నది. సో అదేమైందో చూద్దాం. ఆదికాండం 25-26. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకుని ఉండేను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. పెళ్ళైనప్పుడు 40 కన్నప్పుడు అంటే ఎంత ఆలస్యమైంది ఇస్సాకు జీవితంలో? 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళు ఏం పట్టుకున్నాడు? వాగ్దానం. అటు సారమ్మ ఏం పట్టుకుంది? అంటే మధ్యలో ఇస్సాకు లైఫ్లో కూడా కొన్ని ఉంటాయి కష్టాలు. 5 ఏళ్ళకి మళ్ళీ దేవుడు చెప్పుకుంటాడు. అందుకని అబ్రహాం కంటే ఎక్కువ ఉండొచ్చు. అబ్రహాం కానీ కొన్ని విషయాలు మనకు బయలుపరిచాడు. అంతే, ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎన్నిసార్లు పాపం ఎన్ని బాధలు పడ్డాడు అబ్రహాం, ఎన్నిసార్లు బలపరిచాడు. మనకు కొన్ని విషయాలు చెప్పాడు. ఇలాగ ఈ 20 ఏళ్ళలో అనేకమైన జయించి లాస్ట్కి వాగ్దానం నెరవేరింది. ఇంకొక అమ్మ ఉంది దానికి, రాహేలు. ఆదికాండం 29-31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. రాహేలు ఏంటంట? గొడ్రాలు. మనం ఎవరిని చూసాం ఇందాక? సారా, రెబెక్కా. ఈ గొడ్రాలైంది. అయితే ఈమె కూడా వాగ్దానం ఉంది, కానీ ఈమెని కొంచెం జయించడానికి దేవుడు టైం తీసుకున్నాడు. కొన్ని జయించడానికి. ఏం జయించడానికి? ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి. ఏం పడ్డదంట? అసూయ. అక్కడ అవిశ్వాసాన్ని జయిస్తే ఇక్కడ అమ్మ ఏం జయించాల్సి వచ్చిందంట? అసూయ, జలసి. ఇంకోటి ఉంది తర్వాత. అసూయ పడితే పోను. ఓకే, ఇంకోటి ఏమందంట? యాకోబుతో ఏమందంట? యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. నేను చచ్చిపోతా. మీలో చాలా మంది ఉంటారు అలాగే. నువ్వు ఇస్తావా? చచ్చిపోతాను అంటే దేవుడు నీకు భయపడిపోయి పిల్లనిచ్చేస్తాడనా? అసూయ. ఇంకొకటి ఏంటంటే ఈమె అసూయం చేయించాలా. ఇంకొకటి ఏమంటుంది? ఒక రకంగా ఈ తలంపు చెడ్డది. ఎందుకు? పిల్లలకు నువ్వు దేవుని కంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? పిల్లల్ని పిల్లపోయి చచ్చిపోతావా? నువ్వు దాన్ని జయించాలా. అవునా కదా? ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుడివే, నేను స్తుతిస్తాను అనాలా. నువ్వు స్వచ్ఛపరచకపోయినా నువ్వు దేవుడివే, నేను నిన్ను స్తుతిస్తాను. హీఈస్ గాడ్. నిత్యము ఏమో నీకు తెలియదు. ఈ భూలోకములో ఎవరికైతే కొన్ని లేవో పరలోకములో అవి అధికంగా ఉంటాయంట. కొంతమంది అంటారు నాకు పరలోకమే వద్దు, నాకు ఇక్కడే కావాలి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను మీకు. హెబ్రీల్లో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, కొంతమంది పరలోకములో ఇంకా గొప్ప మహిమ శరీరం కోసం అంటే ఎక్కువ బాధింపడ్డారంట. తెలుసా? ఈ భూలోకములో ఇక్కడ కొన్ని తక్కువైన వాళ్ళకి పరలోకంలో అధిక ఫలం కలుగుతుందంట. ఇంకొకటి, కొంతమంది ఈ భూలోకంలో పురుషులుగా ఉండరు, స్త్రీలుగా ఉండరు. ఎలా పడతారు? నపుంసకులు. మరి వారి పరిస్థితి ఏంది? వారు గనక విశ్వాసంలో ఉంటేనంట స్త్రీ పురుషుల కంటే ఘనమైన మహిమ శరీరం వస్తుందంట అక్కడ. సో వాట్ ఎవర్ యు ఆర్ డిప్రైవ్డ్ ఇన్ దిస్ ప్లానెట్, యు హ్యావ్ ఎ హయ్యర్ ఇటర్నల్ రాల్. అందుకే నువ్వు దేనైనా విడిచిపెట్టాలి ఈ భూమి మీద. అది లేదు ఇది లేదని. సో ఓకే, వాళ్ళని విడిచిపెట్టా, ఏళ్ళని విడిచా, కానీ ఎవరిని విడిచిపెట్టకూడదు? విశ్వాసం. దే హ్యావ్ ఎ హయ్యర్ రాల్.
కొంతమంది ఎందుకు హతసాక్షులు అవుతారంటే అక్కడ ఇంకా ఘనమైన శరీరం వస్తుంది, ఎందుకంటే పరలోకం అనేది నిజం. సరే ఇస్తాడు దేవుడు. అలాగని దేవుని చిత్తం ఏంటి, నీకు ఇక్కడ పిల్లల్ని ఇవ్వకుండా అక్కడ ఎక్కువ మంది నీకు ఉండేటువంటి వాళ్ళని నీ పిల్లలకి ఇవ్వడమా? చెప్పండి, ఇక్కడే ఇవ్వడమా? ఎందుకు? దేశంలో ఎవరో ఉండకూడదంట. నువ్వే కాదు, నీ దేశంలో ఉండకూడదంట. అంత గ్యారెంటీ అంట వాగ్దానం. అసలు ఒకళ్ళు కూడా ఉండకూడదంట. రెండో వాగ్దానం చూడండి, ఒకసారి వెనక్కి వెళ్దాం. రెండో వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7:14 ఏమైనా ఉంటుంది? ఒకవేళ నీకు పిల్లలు లేరనుకో, ఇక్కడ నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు అనుకో, పరలోక రాజ్యంలో నీ ఫలము అధికమవుతుంది. అలాగని నీకు ఇక్కడ పిల్లల్ని దేవుడు ఇవ్వడు దేవుని చిత్తమా? లేకపోతే నీకు పిల్లలు పుట్టకుండా అక్కడ ఎక్కువ ఫలం ఇవ్వడం అనేది దేవుని చిత్తమా? ఇక్కడే నీకు పిల్లల్ని ఇవ్వడం అనేది దేవుని చిత్తం. ఓకే, చూడండి 7:14. సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదింపబడదువు, నీవు మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లోనైనాను. నీ కాదండి, నీ పశువులు కూడా ఉండకూడదంట గొడ్డుతనం, అవి కూడా కనాలంట. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎంతమంది వాగ్దానం ఇంకా రూఢిగా నెరవేరును గాక ఇది చెందుతుంది. మొదట దేవుని రాజ్యం వెతుకుడు, తర్వాత అవన్నీ అనుగ్రహింపబడదు. దేవుని కంటే నేను చనిపోతానంటే ఏమంటుంది? అయ్యో నువ్వు నాకు ప్రాణం ఇచ్చావు. ఇక్కడ తన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తుంది దేవుని కంటే. దీన్ని జయించిందా లేదా? అందుకే ఆమె జీవితం ఆలస్యమైంది. షీ గాట్ డిలేడ్ ఇన్ హర్ లైఫ్. బట్ ఎనీవే, అది కూడా ఆమె జయించింది. అది కూడా ఆమె జయించేసిన తర్వాత లెట్ us see what happened. 30వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిదిని అనుకుని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. చూడండి, మళ్ళీ ఓ పక్కన డైరెక్ట్ జలసి, మళ్ళీ దేవుని విషయంలో కూడా జలసి. దేవుడు నన్ను బ్లెస్ చేశాడు అని అంటే ఈమె ఏం చేస్తుంది? తన ఆ పని వాళ్ళతో కనిపించేస్తుంది, ఈ పని అంతా పుట్టేశాడు, ఆ పని అంతా పుట్టేశాడు అని. కానీ దీని తర్వాత ఆమె షీ ఓవర్కేమ్ ఎన్వీ, సెల్ఫ్ రైచియస్నెస్, గ్లోరిఫైయింగ్ హర్ సెల్ఫ్ మోర్ దెన్ గాడ్, కన్సిడరింగ్ కిడ్స్ మోర్ దెన్ గాడ్. పిల్లల కంటే నేనే గొప్ప పనిదాన్ని జయించింది, అసూయని జయించింది, లాస్ట్లో కలహాన్ని జయించింది, తుదకు ఆశీర్వదించబడ్డది. ఆదికాండం 30వ అధ్యాయం 22 నుంచి చూద్దాం 24 వరకు. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించెను అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ఈమె కూడా జయించేసింది. ముగ్గురు విషయాల్లో ఆలస్యమైంది. అబ్రహామును నమ్మరు గనక ఎవరైతే ఈరోజు అబ్రహాం వాగ్దానము మీ జీవితంలో అందరిలో దేవుని చిత్త ప్రకారము నెరవేరును గాక. 113వ కీర్తన 9వ వచనం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి. మీలో చాలా మందిలో ఈ వాగ్దానం నెరవేరును గాక. సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించు. ఇంకొంతమంది దీనికి రెడీగా ఉండాలి. యెషయా 54 మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమె. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమే. ఇక్కడ ఒక రకంగా చూస్తే పిల్లల విషయం కాదు, ఇది జనరల్గా అన్నిటి విషయమై. ఏంది, ఇంకా పెళ్లి చేసుకోలేదా, ఇంకా సంపాదించలేదా, ఇంకా ఇల్లు కట్టుకోలేదా, ఇంకా అది చేయలేదా? ఇది కొంతమందికి అనేక గురులు ఉంటాయి. టార్గెట్, నా గురి చేసుకోలేదు, ఇంకా నేను ఇద్దరు పిల్లలకి చేయాలా, ఇంకా ఇది చేయాలా, ఫారెన్ వెళ్ళాలా, అవి చేయాలా, ఇవి చేయాలా, అన్ని టార్గెట్. ఏ విషయంలో గొడ్రాలు ఉన్నావు? పిల్లల కరణిదానా, ఏ విషయంలో నీవు ఇంకా అనుకున్న కళలు నెరవేరలేదు? దేవుడు అంటున్నాడు, జయకీర్తనెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఏది ఆలస్యమైందో, ఇతరులకు ఆలస్యం అవ్వలేదు కదా, నీకు ఆలస్యమైనందుకు వారికంటే ఘనముగా నీ జీవితంలో వాగ్దానం నెరవేరుతుందంట. నీ గుడారపు స్థలమును విశాలపరచము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అటువంటి విశ్వాసం కలిగి ఉండండి, అంటే రెడీగా ఉండండి. అందరూ చెప్పండి, సిద్ధపడతాను అనండి. పుడతారు. నీ గుడారపు స్థలమును విశాలపరచము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమంటే పుడతారు అనేటువంటి నిరీక్షణతో ఉండమంటున్నాడు. నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. ఏదైతే ఇక్కడ జీవితంలో జరగదు అనుకున్నాడో దేవుడు దాన్ని మళ్ళా పునరుద్ధానపరుస్తున్నాడంట. పాడైన పట్టణములు ఎలా చేస్తాడంట? నివాస స్థలము. నీ పిల్లలు పుట్టడమే కాదంట, వాళ్ళు కుడివైపుకు ఎడం వైపుకు వ్యాపిస్తారంట. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. బాల్యకాలపు నింద అంటే 22 ఏళ్ళకి పెళ్ళయింది, 25 అంటే ఆ బాల్యకాలపు నింద అంటే గత నింద.
మీలో చాలామంది గత అవమానమును మర్చిపోబోతున్నారు రానున్న సంవత్సరంలో. మెనీ పీపుల్ విల్ బి ఫర్గెట్ యువర్ షేమ్. ఓకే, 19 ఏళ్ళకి పెళ్ళయింది, 23 ఏళ్ళకి పెళ్ళయింది, ఇప్పుడు ఎంత వచ్చేది, 35 వచ్చేసాయి, 12 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది. ఆ బాల్యపు నింద మీలో అనేకులు, ఆన్లైన్లో ఉండే అనేకులు అధిగమించబోతున్నారంట. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అబ్రహాము సంతానమైన నీకు ఇజ్రాయేల్ వాగ్దానాలు నీకు ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయేల్ తెల్లెవరో? సారమ్మే కాదా? సారా, రెబెక్కా, రేచల్, వీళ్ళ కదా ఇజ్రాయేల్ తల్లులు. అబ్రహాము సంతానం అయితే నువ్వు కూడానే. పక్కన చెప్పండి, నువ్వు కూడా ఇజ్రాయేల్ తల్లి అని చెప్పండి. ఇప్పుడు నిన్ను కాపాడేవాడు కూడా కొనుక్కడు. కాబట్టి ఈరోజు చాలా మందిలో వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్. ఒకప్పుడు లేదు, కరెక్టే, ఒకప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఒకప్పుడు దేవుడిని విడిచిపెట్టేశారు. ఓకే, అన్ని పనులు చేశారు, దేవుడు వాళ్ళని శిక్షించాడు, అనేక సార్లు బానిసలకు ఇచ్చాడు, బానిసలకు పంపించాడు, అది చేశాడు. 18 సంవత్సరాల మ్యాప్లో లేదు, కానీ హెజ్కేలు వాగ్దానం ప్రకారం ఎండిన ఎముకలు రావాలా లేదా? ఎండిన ఎముకలు సమాధులు వచ్చినట్టు వచ్చాయి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయన పేరు. ఇజ్రాయేల్, ఆయనకి పేరు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడని, నీకు విమోచకుడు అని, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. చదవమ్మా. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. ఏదో ఆలస్యం చేశాను, ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, అంతే. అంత మాత్రాన నేను నిన్నేమి పూర్తిగా విడవబడలే. ఇప్పుడు నేను మళ్ళా పిల్లలతో ఆశీర్వదిస్తాను, రెడీగా ఉండంటున్నాడు దేవుడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకునేటట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. దేవుడు నా మీద కోపం కొన్నాడు, అందుకే నాకు పిల్లవలేదేమో అనుకున్నావేమో నువ్వు. కానీ నేను ఆలస్యంలో నేనేం చేశాను? అవిశ్వాసాన్ని తీసివేశాను. సారా అవిశ్వాసాన్ని, అబ్రహాం అవిశ్వాసాన్ని తీసేశాను, రూఢిగా నమ్మేటట్టు చేశాను. ఇస్సాకు అవిశ్వాసాన్ని, రెబెక్కా అవిశ్వాసాన్ని తీసేసి రూఢిగా నమ్మేటట్టు చేశాను. రాహేల్ అవిశ్వాసాన్ని తీసేసి రూఢిగా నమ్మేటట్టు చేశాను. అలాగే నీ విశ్వాసాన్ని రూఢిగా నమ్మేటట్టు చేశాను తప్పితే నీ మీద నేను కోప్పడినా లేదు అని దేవుడు చెప్తున్నాడు. కమాన్ రీడ్. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరూ చెప్పండి, దేవుడు ఇంకా నా మీద జాలి పడుతున్నాడు, దేవుడు ఇంకా నన్ను ఇష్టపడుతున్నాడు, దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. అంటే మళ్ళా నీ పునాదులతో సహా నీ జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు దేవుడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఎందుకు ఆలస్యమైందంటే ఈ ఆలస్యంలో నువ్వు ఎదిగిన తర్వాత పుట్టే పిల్లలందరికీ నువ్వు విశ్వాసంలో పెంచుతావు, వాళ్ళకి అధిక విశ్రాంతి కలుగుతుంది. అందుకే ఈ ఆలస్యము. ఎందుకంటే తరతరాలు ఆశ్రయించబడాలి కదా. ఆ తర్వాత అందుకే ఇస్సాక్ అంత ఫెయిత్ మనం చూస్తే, తర్వాత యాకోబు కూడా అంత విశ్వాసం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు, నీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగుతుందంట. అందుకే ఆలస్యమైంది. అందరూ చెప్పండి, అమ్మయ్య థ్యాంక్స్ ప్రభు అనండి. అందుకే ఆలస్యమైందంట. రైట్, కమాన్ రీడ్. నీవు నీతి మేబీ నీకు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగం, ఎందుకు పెళ్ళి అవ్వలేదు? గాడ్ ఈజ్ వెయిటింగ్, హీ డిడ్ంట్ గివ్, ఈజ్ డిలేయింగ్. ఒక్కొక్కసారి ఆలస్యం కోసం ఆ రోగాన్ని వాడచ్చు, ఆ బాధను వాడచ్చు, ఆర్థిక సమస్యను వాడచ్చు. హీ మైట్ డిలే యూ బై సమ్ స్టఫ్. నీవు నీతి గలదానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. అంటే ఎందుకు ఆలస్యం చేశాను? తర్వాత పర్మనెంట్గా బలంగా నిన్ను నీ సంతానాన్ని సెటిల్ చేయడం కోసమే ఆలస్యం చేశాను అంటున్నాడు దేవుడు. నజరేయుడైన యేసయ్య ప్రతి సమస్యకి ఒక వాగ్దానం ఇచ్చావు నాయన. ఇదిగో మా మొదట స్త్రీ అయినటువంటి, విశ్వాస స్త్రీ అయినటువంటి సారాకి గడ్రాలు అని ఉంది, కానీ వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానంలో ఉండేటువంటి కొన్ని అవిశ్వాసాలను తీసివేసి రూఢిగా నమ్మేటట్టు చేసి ఆమెను గర్భవతిగా చేశావు, బలాన్ని ఇచ్చావు.
ఏది లేదో అది పొందుకునే బలాన్ని ఇచ్చావు. ఆమెను ఆశీర్వదించావు. అదే రీతిగా ఇస్సాకును ఆశీర్వదించావు, రెబెక్కను ఆశీర్వదించావు, యాకోబును ఆశీర్వదించావు, రాహేల్ని ఆశీర్వదించావు. అలాగే ఈరోజు అదే మేము అబ్రహాము సంతానము కాబట్టి ఈ వాగ్దానాలు అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఏ వాగ్దానాలు అడుగుతున్నారో ఈరోజు మనం ప్రత్యేకముగా, ఇదిగో పిల్లలు లేని వాళ్ళకి ప్రత్యేకముగా ప్రార్థిస్తామని చెప్పాము కాబట్టి ఇదిగో వారి గర్భాలను తెరవండి, ఆ రక్తస్రావాన్ని తీసివేయండి. హీల్ దెమ్, డెలివర్ దెమ్, రివైవ్ దెమ్. ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ వాగ్దానం నెరవేరాలో ఈ ఆలస్యంలో వారి విశ్వాసాన్ని రూఢిగా చేశావు కాబట్టి ఆ వాగ్దానము నెరవేర్చే కృప దయచేయమని నజరేయుడనేసి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.